పెదకూరుపాడు నియోజకవర్గ ప్రజలకు, కార్యకర్తలకు, శ్రేయోభిలాషులకు నూతన సంవత్సర మరియు సంక్రాంతి శుభాకాంక్షలు, అభినందనలతో పెదకూరుపాడు నియోజకవర్గం ప్రజలు. గుంటూరు నగరపాలక సంస్థ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నటువంటి సంక్రాంతి సంబరాల్లో ఈరోజు భోగిలో కార్యక్రమంగా ఎమ్మెల్యే గల్లా మాధవి పాల్గొనడం జరిగింది. ఆమెతో మాట్లాడదాం. ఎలాంటి సంబరాలు జరుగుతున్నాయి, ఏంటి మేడం, ఎలా జరుగుతున్నాయి కుటుంబ ప్రభుత్వ ఆధ్వర్యం? కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత సంక్రాంతి అనేది నిజమైన శోభను తీసుకొచ్చింది. ప్రతి ఇంట్లో కూడా సుఖ సంతోషాలతో, ఆయురారోగ్యాలతో, అష్టైశ్వర్యాలతో, అంటే చంద్రబాబు నాయుడు గారు ఏదైతే ఆకాంక్షించారో హ్యాపీ, హెల్దీ, వెల్దీ ఫ్యామిలీగా ప్రతి ఒక్కరూ ఆంధ్ర రాష్ట్రంలో వెలగాలి, అందరూ కూడా ఆ విధంగానే ముందుకు వెళ్ళాలి, అభివృద్ధి పదంలోకి ముందుకు వెళ్ళాలని ఏ ఆకాంక్షతో అయితే స్వర్ణాంధ్ర 2047 అని ఒకటి పెట్టుకొని మనం ముందుకెళ్తున్నామో అదేవిధంగా ఈరోజు ఈ సంక్రాంతి శోభ కూడా అలాగే కనిపిస్తూ ఉంది. నిజమైన ఆనందంతో రాష్ట్రం మొత్తం కూడా ఈరోజు సంక్రాంతి సెలబ్రేట్ చేసుకుంటుంది. మరి గౌరవ చంద్రబాబు నాయుడు గారు చెప్పారు, స్వగ్రామంలో ప్రతి ఒక్కరు కూడా సంక్రాంతిని, మన సాంప్రదాయాన్ని ముందుకు తీసుకెళ్లేలాగా ఈ పండుగను జరుపుకోవాలి, అందరూ వాళ్ళ ఫ్యామిలీతో స్పెండ్ చేయాలి అని చెప్పి ఆయన చెప్పడం జరిగింది. దానికి అనుగుణంగానే వారు కూడా వారి స్వగ్రామానికి వెళ్ళి సంక్రాంతిని సెలబ్రేట్ చేసుకుంటున్నారు. అదే నేపథ్యంలో మనకి ఎన్టీఆర్ స్టేడియంలో కూడా ఈరోజు గుంటూరు పశ్చిమలో కూడా మా కుటుంబ సభ్యులు, అంటే మా ప్రజలందరం కూడా కలిసికట్టుగా ఈరోజు ఈ సంక్రాంతిని సెలబ్రేట్ చేసుకుంటున్నాము. ఈరోజు భోగి సందర్భంగా అందరం వచ్చి ఈ భోగి మంటలు వేసి చిన్నారులకి భోగి పళ్ళు పోసి, ఇటు గంగిరెద్దు నృత్యాలతో, అటు సాంప్రదాయమైన పల్లెటూరి వాతావరణాన్ని ప్రతిబింబించేలాగా జిఎంసీ వారు ఏర్పాటు చేసిన ఆ పాకలతో, పూరి పాకలతో, నులక మంచాలతో చాలా చక్కగా హరిదాసులతో ఈరోజు ఈ ప్రాంగణం అంతా నిండిపోయింది. చాలా సంతోషంగా ఉందండి. ఇంకా సాయంత్రం పూట కూడా అనేక ఆటపాటలతో వారు చాలా అనేక కార్యక్రమాలను ఏర్పాటు చేశారు. దాదాపుగా ఒక 5-6 రోజుల నుంచి ఈ సంక్రాంతి సంబరాలు అనేవి జరుగుతూ ఉన్నాయి. రేపు ఎల్లుండి కూడా ఇంకా అనేక కార్యక్రమాలు జరుగుతాయి. కాబట్టి ఈ సందర్భంగా ప్రజలందరికీ కూడా భోగి, సంక్రాంతి, అదేవిధంగా కనుమ శుభాకాంక్షలు చెప్తూ ఉన్నాను. సాంప్రదాయం అదేవిధంగా ఎంతో నిగూఢమైన అర్థంతో కూడుకున్న ఈ సంక్రాంతి ప్రతి ఒక్కరి జీవితంలో ఆయురారోగ్యాల్ని, అష్టైశ్వర్యాల్ని, సుఖ సంతోషాలని తీసుకురావాలని కోరుకుంటూ ప్రజలందరికీ మరొకసారి సంక్రాంతి శుభాకాంక్షలు. ప్రత్యేకంగా మీరు ఈ సంక్రాంతి అంటే రెండోసారి ఎమ్మెల్యేగా మీరు ఈ సంబరాల్లో పాల్గొంటున్నారు. ఎట్లా చూడొచ్చు, మీరు ఏదన్నా ఈ నూతన సంవత్సరంలో ఒక కార్యక్రమాన్ని తీసుకోబోతున్నారు? ఖచ్చితంగా అండి. ఈరోజు 2026లో అనేక కార్యక్రమాలతో ముందుకెళ్ళాలి అని అనుకుంటూ ఉన్నాము. పశ్చిమ నియోజకవర్గంలో ప్రధానంగా 2026 మహిళల మీద దృష్టి పెట్టి ఉమెన్ ఎంపవర్మెంట్, అదేవిధంగా ఉమెన్ హెల్త్ మీద ఫోకస్ చేసి వర్క్ చేయబోతూ ఉన్నాము. అండ్ మోర్ ఓవర్ ఎప్పటి నుంచో మనకి ఇబ్బందికరంగా మారిన పీకలవాగు ప్రక్షాళన కూడా చేయాలి అని అనుకుంటున్నాము. ఈ 2 అంశాల మీద 26 మొత్తం కూడా వర్క్ చేయడం జరుగుతుంది. ఇంకా అనేక అంశాలు, మనకి త్రాగునీరు సమస్య ఉంది, కేబుల్ వైరింగ్ సమస్య ఉంది, మనకి వీధి కుక్కల సమస్య ఉంది, మనకి ఇళ్ల మధ్య ఖాళీ స్థలాల సమస్య ఉంది, దోమల సమస్య ఉంది. ఇలాంటివన్నిటి మీద కూడా ఒక శాశ్వత పరిష్కారాన్ని ఈ 26 కంపల్సరీగా పశ్చిమ నియోజకవర్గంలోకి తీసుకొస్తాము. అదేవిధంగా ఇక ప్రతి ఒక్కరు, అంటే ఇది రెండో సంక్రాంతిగా చెప్పుకోవచ్చు. ఎలక్షన్ గెలిచిన తర్వాత రెండో సంక్రాంతి. ఇప్పటికే 2025 చాలా అభివృద్ధి పదంతో ఈరోజు పశ్చిమ నియోజకవర్గం ముందుకి ఇప్పటికీ ఎంతో తేడాని మేము ప్రజలందరికీ చూపిస్తూ కూడా ముందుకు వెళ్తూ ఉన్నాము. రానున్న రోజుల్లో కూడా అభివృద్ధి పదంలో ఇంకాస్త మెరుగ్గానే పనిచేస్తూ ప్రజలందరినీ మన్ననలు పొందుతూ ముందుకు వెళ్తాం. పొలిటికల్గా కొన్ని విమర్శలు వస్తున్న నేపథ్యంలో ఈ గ్రాండ్ సక్సెస్ అంటే మీరు కానీ, మేయర్ గారు కానీ కోఆర్డినేషన్ చేసుకోవడం కానీ అధికారులు ఎలా చూసుకోవచ్చు? అంతకు 100% అభివృద్ధికి ఆసరాగా ఉండే ప్రతి ఒక్కరితో మేము కలుపుకొని వెళ్తామనండి. విమర్శలకి, వ్యక్తిగత విభేదాలకి ఇక్కడెక్కడ కూడా తావు ఉండదు. నేను ఏ మాట మాట్లాడినా, ఏ చేత చేసినా ప్రతి దాంట్లో కూడా ప్రజల యొక్క శ్రేయస్సు, ఈ పశ్చిమ నియోజకవర్గం యొక్క అభివృద్ధి మాత్రమే ఒక ఎజెండాగా పనిచేస్తూ ఉన్నాను. ఏ మాట్లాడినా కూడా మీరు నా నోట్లోంచి వచ్చే ప్రతి మాట, అది విమర్శగా మీకు అనిపించినా, లేకపోతే ఇంకేదైనా మీకు ఇబ్బందికరంగా అనిపించినా కూడా దాని వెనకాల కేవలం నా నియోజకవర్గ ప్రజలు బాగుండాలి, ఈ నియోజకవర్గం అభివృద్ధి పదంలోకి వెళ్ళాలి, దానికి ఏమాత్రం ఆలస్యం అవ్వకూడదు, ఎక్కడ దీంట్లో ట్రాన్స్పరెన్సీ మిస్ అవ్వకూడదు, ఇది ఒక్కటే ఎజెండా తప్ప మిగతా వేరే వ్యక్తిగతంగా మాకేమీ ఎలాంటి విభేదాలు కానివ్వండి, మాలో మాకు కోఆర్డినేషన్ ప్రాబ్లమ్స్ కానివ్వండి, ఇలాంటివి ఏవీ లేవు. ఇంకొంచెం కలుపుగోలుగా, ఇంకొంచెం కలిసికట్టుగా మేము రానున్న రోజుల్లో వర్క్ చేసి ఈ గుంటూరు ప్రాంతం మొత్తం కూడా అభివృద్ధి పదంలోకి ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం చేస్తాం. కొద్దిసేపటి క్రితం మీ వైసీపీకి సంబంధించి ప్రత్యర్థి అంబటి రాంబాబు ప్రజలందరినీ భోగి సందర్భంగా కూటమి ప్రభుత్వాన్ని దించాలనే విధంగా కోరినటువంటి పరిస్థితి. యాక్చువల్ అండి, భోగి అని అంటేనే మనకి పాత పద్ధతుల్ని,
పాత చెడలవాటుల్ని, దురలవాటుల్ని, మన ఇంట్లో ఎప్పటి నుంచో మూలబడేసిన పాత వస్తువుల్ని ఆ భోగి మంటల్లో వేసి మనం కాల్చేసి నూతనంగా అడుగు పెడతా ఉంటాము. కూటమి ప్రభుత్వం గత ఏడాదే పాత మూక పద్ధతుల్ని, చెడుని, అవివేకాన్ని, అహంకారాన్ని, అణిచివేతని వీటన్నిటిని భోగి మంటల్లో వేసి కాల్చేసింది. అదే నాకు తెలిసి వైసీపీ పార్టీ అంటారు దాన్ని. ప్రతి ఇంట్లో ఏ మూలన్నా ఉన్నదంతా కూడా ఈ భోగి మంటల్లో ఆల్రెడీ కాలి బుగ్గి అయిపోయాయండి. ఇప్పుడు ప్రత్యేకించి మనం దాని గురించి మాట్లాడుకోవాల్సిన అవసరం కూడా లేదు. పాతవి ఏవైనా పారేయాలి అంటే మనలో ఏదైనా చెడు అలవాట్లు ఉంటేనో, చెడు అభిప్రాయాలు ఉంటేనో, లేదంటే మనకి ఎప్పటి నుంచో మనం వదలని పాత హ్యాబిట్స్ ఉంటేనో వాటిని మనం మెరుగుపరుచుకుంటూ ఈ నూతన సంవత్సరం, ఈ సంక్రాంతి నిజమైన ఆనందంతో, అష్టైశ్వర్యాలతో మనం ముందుకెళ్ళాలని కోరుకుంటూ, మీరు ఏదైతే విమర్శలు అవతల పార్టీ వాళ్ళు చేస్తున్నారో అని అంటున్నారో వాళ్ళకి ఎలాంటి ఒక అస్తిత్వం లేదు. వాళ్ళ క్వశ్చన్లకి, వాళ్ళ అభిప్రాయాలకి ఇక్కడ ఆన్సర్ చెప్పేవాళ్ళు, లేదంటే దానికి రియాక్ట్ అయ్యేవాళ్ళు కూడా ఎవరు లేరు అన్నది వాళ్ళు గుర్తుపెట్టుకొని కనీసం వాళ్ళ ఇళ్ల వరకైనా ఆ ఆనందాన్ని ఉంచుకొని ఇళ్లలో ప్రతి ఒక్కరూ సంక్రాంతిని చక్కగా జరుపుకోవాలి. అంబటి రాంబాబు గారు, వైసీపీ నాయకులు అందరూ కూడా వారి సంక్రాంతిని చాలా అద్భుతంగా, మంచి ఆలోచనతో, సద్బుద్ధితో పండుగ జరుపుకోవాలని వాళ్ళకు కూడా సంక్రాంతి శుభాకాంక్షలు చెప్తూ మరొకసారి పశ్చిమ నియోజకవర్గ ప్రజలందరికీ ఈరోజు ఈ కార్యక్రమంలో పాలు పంచుకొని దీన్ని విజయవంతం చేసిన మా నగర మేయర్ అయిన కోవెలమూడి రవీంద్ర గారికి, మా నాయకులందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు చెప్తూ సెలవు. ఇది ప్రధానంగా ఎమ్మెల్యే గల్లా మాధవ్ అయితే క్లియర్గా చెప్తున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. నా మేయర్తో మాట్లాడదాం. సార్, ఏంటి, ఎట్లా ఉంది మొత్తం సంబరాలంతా కూడా గ్రాండ్ సక్సెస్ అవుతున్న పరిస్థితులు? సంబరాలు ఎలా అవుతున్నాయో 11వ తారీఖు మీరు అందరూ చూసుకున్నారు కదా. ఒక రికార్డ్ గుంటూరు చరిత్రలో ఒక 666 మంది బాలికలు, చిన్నారులు వచ్చి ఒక నాట్యం చేశారు 6 నిమిషాలు. అది ఒక రికార్డ్ అయ్యి ఆ రికార్డు పత్రం కూడా ఆ రోజున ప్రశంసాపత్రం ఆ పిల్లలకి ఆ మాస్టర్ గారు అయినటువంటి ఖలీల్ గారికి ఇవ్వటం జరిగింది. ముఖ్య ఉద్దేశం ఏంటంటే, ఎప్పుడూ సంక్రాంతి సంబరాలు గుంటూరులో ఎన్టీఆర్ స్టేడియంలో జరుగుతాయి, కొంతకాలంగా జరుగుతుంది. అట్లాగే ఈ సంవత్సరం కూడా ఇంకా బాగా చేస్తున్నారు. అట్లాగే కొత్తగా ఈసారి ఈస్ట్లో కూడా గౌరవ శాసనసభ్యులు కోరారు. వారు కోరిన విధంగా నారా చంద్రబాబు నాయుడు గారు క్రీడా ప్రాంగణం అని ఒకటి కొత్తగా స్టేడియం ఓపెన్ చేసి దాంట్లో సంబరాలు 3 రోజులు పెట్టారు. 13, 14, 15 3 రోజులు కూడా అక్కడ ఈస్ట్లో కూడా సంక్రాంతి సంబరాలు సందడిగా చేస్తున్నారు. అంటే భోగి రోజు పాతవన్నీ వదిలేయాలనే విధంగా మేడం చెప్తున్నారు. ఎలాంటిది ఉండబోతుంది నగరానికి సంబంధించి రానున్న రోజు? ఇప్పుడు మీరు వేరే ఆలోచనలు చెప్తే నేనేం చెప్పలేను. మేడం గారు క్లియర్గా చెప్పారు కదా, వాళ్ళు చేసింది చెప్పారు, వాళ్ళు చేసింది ఏ విధంగా భోగిలో కాల్చామని చెప్పారు. ఇంతకన్నా ఏం చెప్పాలి? అంటే అభివృద్ధికి సంబంధించి కొత్తగా ఏదైనా ఇనిషియల్ తీసుకునే అవకాశాలు ఉంటే డబ్బులు చెప్పుకున్నట్టుగా ఉంటుంది. నువ్వు వెళ్ళి ప్రజల దగ్గరికి వెళ్ళి ప్రజల దగ్గర నీ మైక్ పెట్టి సామాన్య ప్రజల్ని నువ్వు ఎక్కడైనా బయట తీసుకుంటే వాళ్ళు చెప్తారు మా గుంటూరు బాగుపడుతుందా, లేకపోతే మా గుంటూరు ఏమైనా ఇబ్బంది పడుతున్నారా ఏంటనేది వాళ్ళ దగ్గర తీసుకుని. మేము గొప్పలు చెప్పుకొని రాసుకుంటే మాకు గొప్పలు చెప్పుకుంటాం అలవాట్లేదు. దయచేసి సామాన్య ప్రజలు రోడ్లో నిరుపేదలు ఉన్న చోట, అట్లాగే నగర శివారు ప్రాంతాల్లో అక్కడ తీసుకుంటే వాళ్ళ స్థానిక ప్రజల సమస్య మాకు తెలియని కూడా ఏమైనా ఉంటే మీరు బయటకు తీయండి. మీ ద్వారా మేము కూడా దాన్ని ఆహ్వానిస్తాం. తప్పకుండా మేము అన్నీ సరి చేసుకుంటాం. అంటే ఓవర్ నైట్ ఏదో మేము ఏం చెప్పినా మీరు గ్రాఫిక్స్ అంటారు, ఇంకో రకంగా మాట్లాడిన సందర్భాలు ఉన్నాయి. కాబట్టి అనవసరంగా మీరు మాట్లాడటానికి తావు లేకుండా మేము అభివృద్ధి అనేది మాకు ఒక బాధ్యత ప్రకారం సంక్షేమం, అభివృద్ధి రెండు కళ్ళుగా ఈ యొక్క కూటమి ప్రభుత్వం చేస్తుంది. చెప్పిన మాట చేస్తుంది. మీకులాగా గాల్లో మేళ్ళ కట్టరు. తప్పకుండా గుంటూరు నగరం ఒక బ్రహ్మాండమైన సుందర నగరంగా రాబోయే కాలంలో ప్రతి ఒక్కరు కూడా వచ్చి ఈ నగరంలో నివసించాలనే విధంగా దీన్ని తీర్చిదిద్దడానికి కూటమి ప్రభుత్వం నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో బ్రహ్మాండంగా పనిచేస్తున్నాం. ఓకే, ఇది ప్రధానంగా కూడా నగర మేయర్ కూడా క్లియర్గా చెప్తున్నారు. సంక్రాంతి సంబరాలు అనేది ఒక ప్లాన్ ప్రకారం ముందుకు వెళ్తున్నాము. మొత్తం గత సంవత్సరంతో పోలిస్తే ఈ సంవత్సరం మరిన్ని విధాలుగా కూడా ఈ కార్యక్రమాలు నిర్వహిస్తున్న పరిస్థితులు ఉన్నాయనే విధంగా చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఇదే మొత్తంగా చూస్తే గుంటూరు నగరంలో గత 3 రోజులుగా ఈరోజు రేపు కూడా సంక్రాంతి సంబరాలకైతే పూర్తి స్థాయిలో ఏర్పాట్లు జరుగుతున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. ప్రస్తుతం ఈ కార్యక్రమాలన్నీ కూడా నగర మేయర్తో పాటు ఎమ్మెల్యేలందరూ కూడా దగ్గరుండి పర్యవేక్షిస్తున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. కెమెరామెన్ సిద్ధుతో సాయి శంకర్, గుంటూరు నుంచి. చరిత్ర సృష్టించినోడు ఇప్పుడు ఆ చరిత్రని తిరగరాయబోతున్నాడు. అబద్ధాల గోడల్ని బద్దలు కొట్టి నిజాలను రాగా మీ ముందుంచబోతున్నాడు.
నిజమైన వార్తల కోసం వెంటనే డౌన్లోడ్ చేసుకోండి రా యాప్ని.